అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 659వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా మనము ధార్మికము ఆధ్యాత్మికము ఈ విషయంపై కాస్త అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామని, ముఖ్యంగానే భగవంతుని గుర్తించాలండి. ఈ యొక్క లక్ష్యం ఏమిటి? శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు మరియు ఈ ఉపనిషత్తుల యొక్క రహస్యాలు ఏవైతే మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి బ్రహ్మ ఏమంటారు, మన భజగోవింద శ్లోకాలు చెప్పుకున్నాము, యక్ష ప్రశ్నలు చెప్పుకున్నాము, ఇవన్నిటి ముఖ్య ఉద్దేశం ఏమిటి? ముఖ్య ఉద్దేశం భగవంతుడి యొక్క సత్య పరిచయాన్ని పొందడం. ఎందుకంటే ఈ రోజున భగవంతుడి కొరకే మనం ఏవి ధార్మిక జగత్తులో కానివ్వండి, ఆధ్యాత్మికం కానివ్వండి, భగవంతుడి కొరకే మనం ఏదైతే చేస్తున్నామో కార్యక్రమాలు, భక్తిలో కూడా పూజల నుండి పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, దాన పుణ్యాలు, ధార్మిక గ్రంథాల పఠన, పారాయణ, శ్రవణము, విశిష్ట వ్యక్తుల యొక్క వాడి యొక్క ప్రవచనాలన్నీ కూడా మనము శ్రవణం అంటే వినడము, ఇవన్నీ భగవంతుని పొందడం కోసం చేస్తున్నామండి. అర్థమైందండి? కానీ భగవంతుని పొందలేదు. ఈ రోజున నేను భగవంతుడు ఎవరు అని 10 మందిని ప్రశ్నిస్తే 10 మంది 10 రకాలుగా చెప్తారు. ఒకరు విఘ్నేశ్వరుడు అంటారు, ఒకరు రాముడు అంటారు, ఒకరు కృష్ణుడు అంటారు, ఒకరు ఆంజనేయుడు అంటారు, ఒకరేమో ఈ విధంగా రకరకాలుగా సత్యసాయిబాబు అంటారు, షిరిడి సాయిబాబు అంటారు. తప్పు లేదండి, ఎవరి భావన ప్రకారంగా మీరు చేయండి. కానీ వారు ఏ విధంగా భగవంతుడు అవుతారు, భగవంతుడుగా మనం భావించడానికి దానికి ఏమన్నా ఒక ఆధారం ఏమన్నా ఉందా? దానికి ఏమన్నా ఒక సిద్ధాంతం ఉన్నదా? భగవంతుడు ఒక్కడే అని నమ్మేవాళ్ళు కూడా ఒక్కరి యొక్క పరిచయం లేకుండా మేము నమ్మే విధానము పర్ఫెక్ట్ విధానం అనేటువంటి భావనలో వెళ్తున్నారు. దీనికి ఏకైక కారణం అండి మన బుద్ధి నేత్రాన్ని తెలుసుకోకపోవడం. అర్థమైంది? బుద్ధి నేత్రం భగవంతుడు 84 లక్షల జీవరాశుల్లో భగవంతుడు మనిషికి మాత్రమే బుద్ధిని ఇవ్వటం జరిగింది. ఇక్కడ ఏమాత్రము కూడానండి మనము సత్యాన్ని విస్మరించి, తార్కికాన్ని విస్మరించి, ఇంగిత జ్ఞానాన్ని విస్మరించి, అని కామన్ సెన్స్ అంటాను చూసారా, ఇవన్నిటిని విడిచిపెట్టి నేను ఒక సిద్ధాంతాన్ని ఫాలో చేస్తున్నాను, అదే పర్ఫెక్ట్ అనుకోవడానికి ఎటువంటి రుజువులు ఆ విధంగా మీరు పొందకుండా, ఎవరికి ఇవ్వకుండా, ఎవరి చేత సమర్థన తీసుకోకుండా ఆ విధంగా చేయటం ఎంతవరకు కరెక్ట్? ధార్మిక జగత్తులో మనకి మీరు ఏమైనా చేయండి, భగవంతుడు ఒక్కరేనంటారు. ఆ ఒక్కరి భగవంతుడి యొక్క సత్యమైన పరిచయాన్ని మీరు ఇప్పటి వరకు పొందలేదు, రాబోయే రోజుల్లో కూడా పొందడానికి అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ బుద్ధినేత్రాన్ని వాడము. ఎందుకు బుద్ధినేత్రాన్ని వాడము అంటే దైహికంగా, స్థూలంగా 2 భౌతిక చర్మచక్షువుల ద్వారా చూసే విధానంలోనే మన భక్తి ప్రవాహం అనేది ఆ విధంగా నడుస్తూ ఉందండి. 2 భౌతిక చక్షువుల ద్వారా నేను చూసేటువంటి ఒక దేవతా స్వరూపాన్ని కానీ, ఒక వ్యక్తిని కానీ, ఒక సాధు సన్యాసి గురువుని కానీ నేను భగవంతుడిగా భావిస్తున్నాను అంటే దాని అర్థం ఏమిటంటే నేను ఆధ్యాత్మిక దృష్టికోణంలో ఎక్కడ కూడా వెళ్ళడానికి ప్రయత్నం కూడా చేయలేదు. నేను అసలు ఆధ్యాత్మికం అంటే ఏమిటో కూడా నాకు తెలియదు. కానీ వర్తమానంలో ఆధ్యాత్మికము, ధార్మికం అన్ని కలిపేసి చెప్తుంటారు. అది ఇది ఒకటే అని చెప్తుంటారు. ధార్మికమే ఆధ్యాత్మికం, ఆధ్యాత్మికమే ధార్మికము. కానీ ఇంగ్లీష్లో కూడా రిలీజియస్ అంటారు, మళ్ళీ స్పిరిచువల్ అంటారు. ఒక్కసారి అర్థం చేసుకోండి, చాలా సింపుల్ నాలెడ్జ్ అండి. కేవలము కాస్త సత్యత ఆధారంగా, తర్కం ఆధారంగా. అందుకని ఈ 3 విడిచిపెడితే, సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానం విడిచిపెడితే 18-22వ శ్లోకాన్ని దగ్గర పెట్టుకోండి. అదేముంటుంది? తామసిక జ్ఞానం ఉంటుంది. యత్తు కృత్స్నవద్ ఏకస్మిన్ కార్యే సక్తం అహైతుకం అతత్వార్థం అల్పం చ తత్తామసముదాహృతం అంటారు. అక్కడ సాత్విక, రాజసిక, తామసిక ఈ 3 జ్ఞానాల గురించి చెప్తాడు. అందులో తామసిక జ్ఞానం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇప్పుడు తామసిక జ్ఞానము ద్వారా మనం ఏ విధంగా ఉన్నతి పొందగలుగుతాం? ధార్మిక జగత్తులో కూడా పొందలేము. ఆధ్యాత్మిక జగత్తు పక్కన పెట్టండి, ధార్మిక జగత్తులో కూడా మీరు తామసిక జ్ఞానం ద్వారా ఎట్లా పొందగలుగుతారు? మనమంతా కూడా జీవాత్మనమండి, మనుషులమండి. జీవాత్మ అంటాం, మళ్ళీ ఆత్మజ్ఞానం తెలుసుకోమండి. ఆధ్యాత్మికం అంటాం, అందులో కూడా ఆత్మ అన్న పదం ఉంది.
అందుకని ఆధ్యాత్మిక జగత్తులో మనకి ఏం చెప్తున్నాడు? భగవంతుడే తన యొక్క పరిచయాన్ని ఇస్తున్నాడు. ఈ రోజున మనం అందరం 33 కోట్ల దేవీ దేవతల్ని భగవంతుడు అంటున్నామో, ధర్మ స్థాపకులు ఏవైతే ఉన్నారో, గురునానక్ అనండి, లేకపోతే జీసస్ క్రీస్తు అనండి, లేకపోతే ప్రాఫెట్ మహమ్మద్ అనండి, అల్లా అనండి, లేకుండా ఉంటే మహావీరుడు అనండి, ఇలా ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క విధంగా ఆ విధంగా ధర్మ స్థాపకుల్ని వారిని కూడా భగవంతుడు అనేస్తున్నాం. ఇదే కాకుండా మనుషుల్ని కూడా మనం భగవంతుడు అంటున్నాం. సాధువులు, సంతులు, ఋషులు, మునులు, జగద్గురువులు, పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, వీళ్ళందరినీ కూడా భగవంతుడు అనేటువంటి భావనతో చూస్తున్నాం. ఎందుకంటే సత్యమైన భగవంతుడి యొక్క నామ, రూప, దేశ, కాల, గుణ, కర్తవ్య మరియు వారితో మనకు ఉన్నటువంటి సంబంధము, ఈ 7 డైమెన్షన్స్, 7 కోణాలలో మనము అర్థము చేసుకోవడానికి ప్రయత్నము చెయ్యలేదు. ఈ కారణంగా భగవంతుడు రావాల్సి వచ్చిందండి. ఎందుకంటే భగవంతుడు అనేటువంటి విశ్వాసం పెట్టుకొని, భగవంతుడు పలికినటువంటి మాటలు ఉన్నటువంటి శ్రీమద్ భగవద్గీత మనకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా మనం ఇంకా ఆ విధంగానే ఉన్నాము అంటే దాన్ని చక్కదిద్దడానికి ఇంకెవరు రాగలుగుతారు చెప్పండి? ఖచ్చితంగా భగవంతుడే రావాలి. అందుకనే 7వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఒక్కటి చెప్తాను, మీకు చాలా జాగ్రత్తగా వినండి. నేను సృష్టి మీదకి ఎందుకు వస్తున్నాను అంటే నా పరిచయం నేనే ఇచ్చుకోవడానికి వస్తున్నాను. ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఎవరైనా అడిగేవనుకోండి, మీ పరిచయం ఇచ్చినట్టుగా ఇతరులు మీ పరిచయం ఇవ్వగలరా? ఇప్పుడు నా పరిచయాన్ని నేను ఇచ్చినట్టుగా మీరు ఇవ్వగలరా? అర్థమైందండి. ప్రొఫెసర్ గారి పరిచయాన్ని మనం వారికి ఇచ్చాం, మైకి ఇచ్చామంటే ఒక పావుగంట సేపు చక్కగా చెప్తారు. నాకు ఇచ్చారంటే నేను పావుగంట సేపు చక్కగా నేను ఎక్కడ జన్మ తీసుకున్నాను, నా తల్లిదండ్రులు ఎవరు, వారు ఏం చేసేవారు, నేను ఉద్యోగం ఏం చేసేవాడిని, నేను ఏ విధంగా ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశం నాకు కలిగింది, ఏ విధంగా ఈ యొక్క ప్రవచనాల ద్వారా ఆధ్యాత్మిక రహస్యాలు నేను బోధించడం ఎప్పుడు ప్రారంభమైంది, ఇప్పుడు నడుస్తుంది, ఇవన్నీ చెప్తాను నేను. మీరు చెప్పలేరు కదా. భగవద్గీత మీద నేను ఏమేమి రీసెర్చ్ చేశాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఎవరి పరిచయం వాళ్ళు ఇచ్చినప్పుడు ఇది కంప్లీట్గా సంపూర్ణంగా అర్థవంతంగా ఉంటుందండి. మిగతా వాళ్ళు కొద్దిగా చెప్తారు, అయిపోతుంది. ఇప్పుడు వారు ప్రసంగిస్తారని ఇచ్చేస్తారు, 2 ముక్కలు చెప్పిచ్చేస్తారు. ఎందుకంటే వాళ్ళు అంతకంటే అర్థం కాలేదు వాళ్ళకి. అందుకనే భగవంతుడు 7వ అధ్యాయంలో మొదటి శ్లోకం ఏమంటున్నాడు? నా పరిచయం నేనే ఇస్తున్నాను అంటాడు. మయాసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ అసంశయం సమగ్రం యథా జ్ఞాస్యసి తత్ శృణు. ఏ విధముగా నన్ను వాస్తవికంగా నా యొక్క నామ, రూప, దేశకాల, గుణకర్తవ్య సంబంధ నా సంపూర్ణ పరిచయం ఏ విధంగా తెలుసుకోగలుగుతావో సంశయరహితముగా. అర్థమైందండి? సంశయరహితంగా ఎలా తెలుసుకుంటావో తత్ శృణు అంటున్నాడు. ఆసక్తమైన మనసుతో వినమంటున్నాడు. మయ్యి అంటే నా యొక్క మయ్యి ఆసక్త మనసు, మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ. నువ్వు నాపై బలిహారి బుద్ధితో నా మీద నాతో యోగము చేసేటువంటి ఆ యొక్క బుద్ధితో నువ్వు చెయ్యాలి. యోగం యుంజన్ అంటే యుంజన్ అంటే చేయటం. యోగం అంటే స్వయాన్ని ఆత్మగా భావించి పరమాత్మ యొక్క స్మృతి చేయటం. యోగం యుంజన్ ఏ కారణం ఎలా చేయాలంటే మది ఆశ్రయ, నా యొక్క ఆశ్రయము కోరుకుని చెయ్యాలి. అప్పుడు అసంశయం సమగ్రం అన్న 2 పదాలు చెప్పాడు. అసంశయం అంటే ఎటువంటి డౌట్ నీకు ఉండదు నా పట్ల. ఎందుకంటే నేను సమగ్రంగా చెప్తాను. సమగ్రం అంటే ఇంటగ్రేటెడ్, అంటే కాంప్రహెన్సివ్, కంప్లీట్ గా ఏ కోణంలో కూడా విడిచిపెట్టకుండా రకరకాల డైమెన్షన్. ఇప్పుడు 650 పైన మనం చర్చించుకున్నామని, ఎన్ని కోణాలలో పరమాత్మ పరిచయం తెలుసుకున్నామండి. అయినప్పటికీ కూడా నేను నా విధానంలోనే నడుస్తాను అంటే 7వ అధ్యాయం 3వ శ్లోకంలో అందుకనే భగవంతుడు ఏం చెప్పాడు? నేను ఎంత చెప్పినప్పటికీ కూడా కొద్దిమంది మాత్రమే నా యొక్క వాస్తవిక సత్యమైన పరిచయాన్ని తెలుసుకొని నేను బోధించినటువంటి మార్గం ఏదైతే ఉందో 574 శ్లోకాలు శ్రీ భగవాను వాచ ఆ మార్గంలో నడుస్తూ తమ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా, సమర్థవంతంగా, శక్తిశాలిగా ఈ జన్మలో కూడా సుఖము, శాంతి, ఆనందం, ఆరోగ్యము, తర్వాత తదుపరి జన్మలో కూడా అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదామండి. 18వ అధ్యాయం 67వ శ్లోకం మనం కంక్లూడింగ్ దశకు వస్తున్నామండి. అర్థమైందండి? ఒక్కొక్క శ్లోకములో ఒక్కొక్క విషయాన్ని తీసుకొని మనం ఎన్ని రకరకాల కోణాలలో ఎందుకు అర్థం చేయిస్తున్నాము అంటే, ఎక్కడైనా ఒక్క పాయింట్ అన్నా మీ గుండెల్లో గుచ్చుకొని, బాకులా గుచ్చుకొని మీలో పరివర్తన వస్తుందనేటువంటి ఒక ఆశ.
అర్థమైందండి. ఇక్కడ భగవంతుడు ఎందుకు చెప్తున్నాడు? 574 చెప్పేసేసి ఆఖరిలో ఏమంటున్నాడండి? ఫలానా వాళ్ళకి జ్ఞానం అర్థం కాదు, అర్థం చేయించడానికి మీ సమయాన్ని వృధా చేసుకోకండి. ఇదంతే నా తపస్కాయ, తపస్సంపన్నులు కాని వారికి, నా భక్తాయ, నా భక్తులు కాని వారికి, నచా శుశ్రూషవే వాచ్యం, నా యొక్క మహావాక్యాలు వినడానికి ఇష్టము లేనటువంటి వాళ్ళకి, తర్వాత అభ్యంతరము చెప్పేటువంటి వాళ్ళకి, అబ్జెక్షన్ అంటారు చూసారా కోర్టులో. అర్థమైందండి? అబ్జెక్షన్ అంటే నేను వినను, నాకు అక్కర్లేదు, మీ జ్ఞానం కరెక్ట్ కాదు, మీ జ్ఞానము అంతిమ జ్ఞానము కాదు, మా దగ్గర ఉన్న జ్ఞానం గొప్పది అని దోష దృష్టితో, తిరస్కార భావంతో, నిర్లక్ష్య ధోరణితో తేలికగా తీసుకుంటూ భగవంతుడు ఒకవైపున సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, జ్ఞాన సాగరుడు, సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞాత, దివ్య గుణాల సాగరుడు, విశ్వాత్మలందరికీ తండ్రి, భగవంతుడు ఒక్కడే సత్యము, ఇవన్నీ పలుకుతూ కూడా వారి యొక్క మహావాక్యాన్ని మనము నిర్లక్ష్య ధోరణితో చూస్తున్నాము. అందుకని మన స్థితిగతుల్లో ఈ విధంగా టెన్షన్స్, సమస్యలు, గొడవలు, రోగాలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక్కసారి మనం ఏం చేద్దామంటే, గత ఎపిసోడ్లో మనం 3:31, 3:32 అక్కడ ఏం చెప్పారు? ఎవరైతే శ్రద్ధతో, దోష దృష్టి లేకుండా, శ్రద్ధ అన్నాడు, దోష దృష్టి లేకుండా ఎవరైతే నా యొక్క మతము, శ్రీమతాన్ని ఆచరిస్తారో వాళ్ళు సంపూర్ణ సమస్త కర్మ బంధనాల నుండి విముక్తి కాబడతారని వాళ్ళ జీవితం సస్యశ్యామలంగా 3 పువ్వులు 6 కాయలుగా చేసుకుంటున్నారు. మరి 3:32 ఏమన్నారు? ఎవరైతే ఈనాటి శ్రీమతాన్ని తిరస్కార భావంతో చూస్తారో, రిజెక్ట్ చేస్తారో, అశ్రద్ధ చేస్తారో, దోష దృష్టితో చూస్తారో వారు వారి జీవితాన్ని వారే నష్టపరుచుకుంటారు. భలే వారికి ఎంతైనా స్థూల జ్ఞానం ఉండనివ్వండి, ఎంతైనా శాస్త్ర జ్ఞానం ఉండనివ్వండి, ఎన్నైనా అకాడమిక్ డిగ్రీస్ ఉండనివ్వండి, ఎంతైనా ఉన్నతమైన పదవిలో ఉండనివ్వండి, ఎంత అందంగా ఉండనివ్వండి, ఎంత ధన సంపద ఉండనివ్వండి, ఏమైనా కానివ్వండి, వాళ్ళు ఆత్మజ్ఞానము లేకుండా వాళ్ళ జీవితాన్ని మార్చుకోలేరు. వాళ్ళ జీవితాన్ని పాడవడానికి వాళ్ళే స్వయముగా బాధ్యత వహించవలసి ఉంటుంది అంటున్నాడు. ఇప్పుడు ఈ కఠోపనిషత్తులో 2 ఉపనిషత్తులు చర్చించుకోబోతున్నామండి. చాలా ముఖ్యమైనటువంటి విషయం, చాలా జాగ్రత్తగా వినండి. కఠోపనిషత్తులో అంటే 2 ఉపనిషత్తులు ఒకటే మంత్రం, గుర్తుపెట్టుకోండి. 2 ఉపనిషత్తులు ఎందుకుంటున్నా అంటే 2 ఉపనిషత్తులు ఒకటే మంత్రం అంటే ఎంత ప్రాముఖ్యత భగవంతుడు ఇచ్చి ఉంటాడు అర్థం చేసుకోండి. అక్కడక్కడ మనం చర్చించుకుంటున్నాం, మనం చూస్తున్నాం చూసారా, 2 ఉపనిషత్తులు ఒకటే మంత్రం ఉంటుంది. అంటే ఎక్కడ కామా ఫుల్ స్టాప్ కూడా తేడా ఉండదు, అన్ని పదాలు అలా యాక్యురేట్గా ఉంటాయి. ఇది ఇప్పటికే మనం చర్చించుకున్నాం, కానీ ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి మరొక్కసారి దీన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇది కఠోపనిషత్తు 1, 2, 23. ఇప్పటికే మీ అందరికీ కూడా ఈ రెండు మంత్రాలు గుర్తుంటాయి. ఈ 2 ఉపనిషత్తులో ఒక మంత్రం గుర్తుంటాయి మీకు, ఎందుకంటే చాలాసార్లు చర్చించుకున్నాం. కఠోపనిషత్తు 1, 2, 23, ముండక ఉపనిషత్తు 3, 2, 3. మీరు కావాలంటే రాసుకొని గూగుల్లోకి వెళ్ళండి, అయితే ఇప్పుడు ఉంది కదా, ఇప్పుడు చాలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ వస్తున్నాయి, ఇది కొట్టండి, ఇదేం చెప్తోంది అని మీకు చెప్తే ఆశ్చర్యపోయేటువంటి విషయం మీకు వస్తుంది. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాం? ప్రవచనాలు వింటే మనం స్వర్గంలోకి వెళతాం. ఇప్పటి వరకు ఏమనుకుంటున్నాం? స్థూలమైనటువంటి పూజలు చేస్తే మనం స్వర్గానికి వెళుతుంటాం. ఇప్పటి వరకు మనం ఏమనుకుంటున్నాం? మన బుద్ధిని వాడుకున్నట్లయితే మనం స్వర్గానికి వెళ్ళగలుగుతాం. మనం ఈ విధంగా అనుకుంటున్నాం చూసారా. కానీ ఇక్కడ ఈ శ్లోకంలో గంభీరంగా ఈ మంత్రాల్లో ఒకసారి మంత్రాన్ని మీ ముందు ఉంచుతానండి, చాలా జాగ్రత్తగా వినండి. ఇది వేదాంత శాస్త్రంలో అత్యంత లోతైన మరియు ఒకదానికొకటి పెనవేసుకున్న అద్భుతమైన మంత్రాలు, ఒకదానికొకటి పెనవేసుకున్నాయి. అంటే ముండక, కఠోపనిషత్తు 2 వేరే వేరే ఉపనిషత్తులు, కానీ రెండిట్లో ఒకటే మంత్రాన్ని పెట్టాడు చూసారా. అంటే ఎంత ప్రాముఖ్యత, ఎంత ప్రాధాన్యత భగవంతుడు ఈ యొక్క విషయానికి ఇస్తున్నాడో ఒకసారి అర్థం చేసుకోండి. కఠోపనిషత్తు, ముండకోపనిషత్తు 2 ఉపనిషత్తుల్లో వచ్చే మంత్రం ఒకటే కావడం విశేషము. ఈ 2 మంత్రాలకు మరియు భగవద్గీతలోని చరమ అధ్యాయం అన్నాడు. చరమ అధ్యాయం అంటే 18వ అధ్యాయం, ఆఖరి అధ్యాయం, దీని తర్వాత ఇంకో అధ్యాయం లేదు. చరమ అధ్యాయంలో వచ్చే 1867 మనం అనుకున్న ఇదంతే నా తపస్కాయ, ఈ శ్లోకానికి ఉన్న అంతర్గత సంబంధాన్ని, అంటే కనెక్షన్ ఏదైతే ఉందో ఒకసారి మనము పరిశీలిద్దామండి. ఒక్కసారి అర్థం. ముందుగా మంత్రాన్ని వినండి. నాకు కూడా చెప్పగా ఈ మంత్రం కూడా నా నోటికి వచ్చేసింది. నాయమాత్మ ప్రవచనేన లభ్యో నా మేధయా
నా బహూనా శ్రుతేనా. అర్థమైందండి? ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ప్రవచనాల ద్వారా నన్ను పొందలేరు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా బుద్ధి నేత్రాన్ని తెరుచుకొని లక్షల కొద్ది ప్రవచనాలు విన్నా భగవంతుని అంటున్నారు, మీరు ఆత్మ సాక్షాత్కారం పొందలేరు. నాయమాత్మ ప్రవచనేన లభ్యం నా లభ్యం నా మేధయా. అర్థమైందండి? నా మేధయా అంటే ఈ లౌకికంగా భౌతికంగా ఈ స్థూల ప్రపంచంలో మనం ఏదైతే బుద్ధిని వాడుతున్నాం చూసారా, దాన్ని మేధస్సు అంటున్నాం, ఇంటలెక్ట్ అంటున్నాం. ఆ మేధస్సు, ఆత్మజ్ఞానం లేకుండా ఆ మేధస్సు వల్ల మీకు ఎటువంటి ఉపయోగం లేదు. మీరు ఆత్మ సాక్షాత్కారం చేసుకోలేరు. నా బహూనా శ్రుతేనా, ఎన్ని విధాలుగా ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా, ఎన్ని శాస్త్రాలు విన్నా, ఎంత పాండిత్యం మీకున్నా, వేదాలు ఉపనిషత్తులు ఇతిహాసాలు పురాణాలు అన్నీ మీ కంట్రోల్లో ఉన్నా, అన్నీ మీకు వచ్చినా మీరు ఆత్మ సాక్షాత్కారం పొందలేరు అంటున్నాడు. చూడండి, నా బహూనా శ్రుతేనా. ఎవరు పొందుతారు? మళ్ళీ ఆ 3వ పంక్తి 4వ పంక్తిలో ఇచ్చాడు. మొదటి 2 పంక్తుల్లో వీళ్ళు పొందలేరు. అర్థమైందండి? ప్రవచనాల ద్వారా విధంగా విన్నటువంటి వాళ్ళు, అదేవిధంగా మేధస్సుని వాడుకున్నటువంటి వాళ్ళు, ఆ విధంగా ఏమంటున్నాడు ఇక్కడ? ఇయమే వైష వృణుతే. చాలా జాగ్రత్తగా వినండి. ఇయమే వైష వృణుతే తేన లభ్యస్తస్యైష ఆత్మా వివృణుతే తనూం స్వాం అన్నది కొంచెం కఠినంగా ఉంటుంది. 3వ పంక్తి 4వ పంక్తి మంత్రంలో ఉంది. అర్థమైందండి? యమే వైష వృణుతే తేన లభ్యస్తస్యైష ఆత్మ వివృణుతే తనూం స్వాం అన్నాడు. ఒకసారి అర్థం జోలికి వెళదామా? ఈ ఆధ్యాత్మిక జ్ఞానము అంటే, ఆధ్యాత్మిక జ్ఞానం అంటే మీకు 2 గుర్తుకు రావాలండి. ఒకటి ఆత్మ, తండ్రి, పరమాత్మ. ఈ 2 గుర్తుకు రావాలి. ఆత్మతత్వము, పరమాత్మ తత్వము. అంత తత్వమే. తత్వం కోణంలో అర్థం చేసుకుంటే మీ జీవితం బాగుపడుతుంది. లేకుండా ఉంటే ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఆత్మ మరియు పరమాత్మ తత్వము ఉపన్యాసాల వలన పొందలేరు, అర్థం చేసుకోలేరు. రెండవది, వేదాలు ఉపనిషత్తులు మొదలైన శాస్త్ర పాండిత్యం వలన లభించదు. గుర్తుపెట్టుకోండి. ఎవరైతే దీనికోసమే పడి ఆ విధంగానే జీవితాన్ని అంతా ఆ విధంగా దాన్ని తాకట్టు పెట్టుకున్నారో, మీ సమయము, శక్తులు, ధనాన్ని తాకట్టు పెట్టుకున్నారో వాళ్ళు గుర్తించాలి. మీకు ఉపనిషత్తుల మీద నమ్మకం ఉందా? నమ్మకం కానీ ఉన్నట్లయితే కఠోపనిషత్తు 1, 2, 23, ముండక ఉపనిషత్తు 3, 2, 3 గుర్తు రాసుకొని పెట్టుకోండి. ఏం చెప్తుందండి? ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ఉపన్యాసాల వలన, వేదాలు ఉపనిషత్తులు మొదలైన శాస్త్ర పాండిత్యం వలన లభించదు. ఇంకేం చెప్పాడు? తీక్ష్ణమైన వ్యవహారిక బుద్ధి, వరల్డ్లీ ఇంటెలెక్ట్ అంటారు దాన్ని. డివైన్ ఇంటెలెక్ట్ కాదు, దివ్య బుద్ధి కాదు, వరల్డ్లీ ఇంటెలెక్ట్. తీక్షణమైన మంచి వ్యాపారంలో బాగా నిష్ణాతులుగా వ్యాపారం ఎలా చేయాలి, ధనాన్ని ఎలా బాగా పెంచుకోవాలి, టర్నోవర్ ఎలా పెంచుకోవాలి, ఉద్యోగంలో చాలా నైపుణ్యం చూపించుకు ప్రమోషన్ ఎలా తీసుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించుకోవాలి, ఫారిన్ పంపించాలి, ఇది పంపించాలి, బిల్డింగ్లు ఎలా కట్టుకోవాలి. అర్థమైందండి? ఇటువంటి విషయాల్లో బుద్ధిని వాడుతున్నాం. దాన్ని వరల్డ్లీ ఇంటెలెక్ట్ అంటాడు. వ్యవహారిక బుద్ధి అంటున్నాడు దాన్ని. తీక్షణమైన వ్యవహారిక బుద్ధి లేదా మేధస్సు ఉన్నంత మాత్రాన దక్కదు. ఏం దక్కదు? ఈ ఆధ్యాత్మిక జ్ఞానము పొందలేరు, ప్రాప్తి జరగదు. అంటే ఎంతగా శాస్త్రాలు విన్నా చదివినా లభించదు, ఆధ్యాత్మిక జ్ఞానం లభించదు. ఇప్పుడు ఎవరికి లభిస్తుంది అనే పాయింట్ వచ్చింది కదా, చూసారా? ఇప్పుడు వినండి జాగ్రత్తగా. ఏ సాధకుడైతే, చాలా జాగ్రత్తగా వినండి, ఏ సాధకుడైతే అనన్య భక్తి మరియు దృఢ విశ్వాసం అని రెండు పాయింట్లు వచ్చాయి. అనన్య భక్తి అంటే భగవంతుడు ఒక్కడే అన్న విషయం మీకు ముందుగా మీకు దృఢ నిశ్చయం కావాలి. భగవంతుడు ఒక్కరే, ఆ ఒక్కరి యొక్క పరిచయం ఎవరిస్తారో వాళ్ళ దగ్గరికి వెళతాను అనుకుంటే రండి. అర్థమైందండి? ఆ ఒక్కరి పరిచయం కావాలి, సంపూర్ణంగా ఒక్కరితో కనెక్షన్ జోడింపబడాలి. ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా కొన్ని లక్షల మంది ఇప్పటికే కనెక్ట్ అయి ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానం మేము కూడా పొందాలి అంటే మీరు రండి. అర్థమైందండి? ఇక్కడ ఏమంటున్నాడు? అనన్య భక్తి మరియు దృఢ విశ్వాసముతో ఆ పరమాత్మ ప్రాప్తిని హృదయపూర్వకముగా కాంక్షిస్తాడు. హృదయపూర్వకముగా కాంక్షిస్తాడు అంటే సిన్సియర్గా రావాలన్నమాట. ఏదో మొక్కుబడిగా కర్మకాండలాగా కాదు. వాళ్ళేదో చేస్తున్నారు నేను కూడా చేస్తాను కదా. బుద్ధి నేత్రం తెరుచుకోవాలి అంటే ఆత్మ జ్యోతి వెలిగించుకోవాలి, ఆధ్యాత్మిక వైపు రావాలి. అర్థమైందండి? అప్పుడు ఏమవుతుంది? ఎవరైతే అనన్య భక్తి మరియు దృఢ విశ్వాసముతో ఆ పరమాత్మ ప్రాప్తిని హృదయపూర్వకముగా కాంక్షిస్తాడో అట్టి సాధకుడికి మాత్రమే ఆ పరమాత్మ తన యొక్క నిజస్వరూపాన్ని వ్యక్తపరుస్తాడు.
ఎంత క్లియర్గా ఉంది చూసారా ఈ మంత్రాలలో? అదనమాట. తర్వాత ఇంకేం చెప్పాడు? పరమాత్మ కేవలము శాస్త్ర పరిజ్ఞానము వలన గాని మేధోశక్తి వలన గాని లౌకిక చదువుల వలన గాని లభించడు. అంటే ఏ చదువు లేనివాడు భగవంతుని పొందవచ్చు, హయ్యెస్ట్ డిగ్రీస్ ఉన్నవాడు భగవంతుని పొందలేకపోవచ్చు. అందుకనే చదువులు కారణం కాదు భగవంతుని యొక్క. ఇంకా ఎక్కువ చదువుకుంటే అహంకారం డెవలప్ అవుతుంది. నాకంటే గొప్ప మేధస్సు ఉన్నటువంటి వాడు లేడు, మేధావి లేడు, నేను చెప్పిన మాట అందరూ వినాలి, నేను ఇతరుల మాట వినడం ఏమిటి అన్న ఆ అహంకార ధోరణి కలగవచ్చు. అందుకని ఏమంటున్నాడు? శాస్త్రజ్ఞానం ద్వారా తన యొక్క ఈ విధంగా పరిజ్ఞానం వలన కానీ, మేధోశక్తి వలన కానీ, లౌకిక చదువుల వలన కానీ లభించడు భగవంతుడు. ఎవరైతే, చాలా జాగ్రత్తగా వినండి, ఎవరైతే తీవ్రమైన తపనతో అంకిత భావముతో ఆ పరమాత్మ శరణు వేడుకుంటారో, అంటే నచికేతుడి గురించి మనం చర్చించుకున్నాం చూసారా? ఏ విధంగా ఉన్నాడండి, ఎన్ని ప్రలోభాలు పెట్టాడండి. పెట్టినా నాకు సత్య జ్ఞానము కావాలి, ఆత్మజ్ఞానము కావాలి, పరమాత్మ తత్వం కావాలి, హయ్యెస్ట్ జ్ఞానం కావాలి అంటూ ఆ విధంగా కూర్చొని ఉన్నాడు. కాబట్టి ఈ జ్ఞానం అంతా కూడా భగవంతుడు ఆయన చెప్తున్నాడు. నచికేతుడు హోదాలో మనం ఉంటే అప్పుడు ఆ పరమాత్మ శరణు వేడుకుంటారో వారికి మాత్రమే ఆయన తన నిజస్వరూపాన్ని అనుగ్రహిస్తాడు, ప్రకటిస్తాడు. అర్థమైందండి? ఇది అన్నమాట విషయం. 1867కి ఏం కనెక్షన్ ఇది? 1867లో ఏమి చెప్పడం జరిగింది? ఫలానా వాడికి చెప్పకండి అన్నాడు. అర్థమైందండి? ఇక్కడ ఈ విధముగా ఈ ఈ మార్గాల్లో నడిస్తే నీకు భగవంతుడు దొరకడు, ఆత్మ అనుభవం కూడా కాదు అని చెప్పి ఇక్కడ ఉంది. ఈ విధంగా ప్రవచనాన లభ్యో అని అన్నాడు చూసారా? నీకు చెప్పబడిన ఈ గుహ్యాతి గుహ్యమైన గీతా జ్ఞానాన్ని, తపస్సు అంటే ఆత్మ నిగ్రహము క్రమశిక్షణ, తపస్సు అంటే ఆత్మ నిగ్రహము క్రమశిక్షణ, ఆత్మ నిగ్రహం అంటే సెల్ఫ్ కంట్రోల్, క్రమశిక్షణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్. ముందు మనకి ఆ క్రమశిక్షణ రావాలి. ఆధ్యాత్మిక జగత్తులోకి వెళ్ళాలంటే మనకు ఒక డిసిప్లిన్ లైఫ్ ఉండాలి. పిచ్చి పిచ్చిగా ఇంద్రియ సుఖాల కోసం పార్టీలు, విందులు, వినోదాలు, వ్యాపారం, ధన సంపాదన దాంట్లో పూర్తిగా మునిగిపోయిన వాడికి భగవంతుడు దొరుకుతాడా? దొరకడు. అర్థమైందండి? అందుకని ఏం చెప్పాడు? గీతా జ్ఞానాన్ని తపస్సు లేనివానికి, భక్తి లేనివానికి, వినవలననే కుతూహలము లేనివానికి, మరియు భగవంతుని పట్ల ద్వేషము, అసూయ ఉన్నవానికి ఎన్నటికీ చెప్పకూడదు. ఇది 1867 చెప్పింది. ఇప్పుడు ఈ 2 ఉపనిషత్ మంత్రాలకు మరియు ఈ గీతా శ్లోకానికి గల కనెక్షన్ అంటే సామీప్యతను ఒక్కసారి పరిశీలిద్దామండి. ఈ మంత్రాల మధ్య ఉన్న సంబంధం చాలా లోతైనది. చాలా జాగ్రత్తగా ఉండండి, బుద్ధి నేత్రాలు తెలుసుకోండి, వినండి. మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. దీనిలో కఠినత్వం ఏం లేదు. మీకు చాలా సులభంగా మీకు అర్థం చేయించడం కోసం అని చెప్పి నేను చాలా పరిశోధన చేస్తున్నాను. నేను సంపూర్ణంగా అర్థం చేసుకొని మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ఉపనిషత్తులు ఏం చెప్తున్నాయి? ఆత్మజ్ఞానం ఎవరు ప్రాప్తి చేసుకుంటారు చెప్పాడు కదండి. ఆత్మజ్ఞానం ఎవరు ప్రాప్తి చేసుకుంటారని ఇప్పుడు ఈ ఉపనిషత్ మంత్రాలు చెప్పాయి. అర్థమైందండి? అర్హత చెప్పిందనమాట. ఆత్మజ్ఞానం కోసం ఈ విధంగా ఉపన్యాసాల ద్వారా కాదు, బుద్ధి నేత్రం కాదు, ఇది కాదు, ఇది కాదు చెప్పింది. 1867 ఏం చెప్తుంది? ఈ జ్ఞానాన్ని ఎవరికి ఇవ్వకూడదు, అనర్హత. అక్కడ అర్హత, ఇక్కడ అనర్హత చెప్పించారా? అదనమాట కనెక్షన్. ఇది నెగటివ్ కోణంలో ముళ్ళ కంచె వేసినట్లు. ఫలానా వాడికి ముళ్ళ కంచె వేసేస్తే ఇంక వాడు ఏం చేస్తాడు? అందులోకి వెళ్ళడు కదా, అందులోకి వెళ్ళాడు. ముళ్ళ కంచె వేసినట్టుగా ఇది వీళ్ళంతా అనర్హులు అని చెప్తోంది. అందుకని ఉపనిషత్తులు మరియు గీత 2 ఏకకంఠంతో చెప్తున్న పరమ సత్యము ఒక్కటే. ఆత్మజ్ఞానం అనేది కేవలం బుద్ధి బలానికో చదువులకో లొంగేది కాదు. అర్థమైంది? ఏదో నేను శాస్త్రజ్ఞానం ఉంది, నేను హైయెస్ట్ డిగ్రీస్ ఉన్నాయి నా దగ్గర, దీనివల్ల ఉపయోగం లేదంట, దీనివల్ల లొంగేది కాదు. దానికి అహాన్ని వీడిన హృదయము కావాలి. అంటే దేహభ్రాంతి పోవాలి, అంటే ఆత్మజ్ఞానం కావాలి. ఇంత సింపుల్ అనమాట. అహం అంటే నేను దేహం అనుకుంటే అహంకారం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అర్థమైందండి? అందుకని అహాన్ని వీడిన హృదయము, తీవ్రమైన భక్తి, ఆత్మ నిగ్రహము అవసరము. తపస్సు అంటే ఆత్మ నిగ్రహం అండి. అర్థమైందండి? ఆత్మశుద్ధి చేసుకునే ఒక ప్రగాఢ వాంఛ అనమాట. పాత్ర శుద్ధి అంటే అర్హత ఉన్నప్పుడే భగవద్ అనుగ్రహము అనే తలుపులు తెరుచుకుంటాయి. పాత్ర శుద్ధి, పాత్ర అంటే ఆత్మశుద్ధి. ఆత్మజ్ఞానం నిజముగా కోరుకున్న వాడికే లభిస్తుంది. ఊరికనే మీరు చెప్పండి మేము అర్థం చేసుకుంటాం, ఏం చెప్పారు మాకేం అర్థం కాలేదు, మీరు కోరుకోలేదు, మీ హృదయంలో స్వచ్ఛత లేదు. అలాంటప్పుడు మేము ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు?
ఆత్మజ్ఞానం నిజముగా కోరుకున్న వాడికే లభిస్తుంది. ఆత్మతత్వము అహంకారముతో కూడిన పాండిత్యముతో లభించదు. నాకు ఇన్ని శాస్త్రాల జ్ఞానం ఉన్నది, నేను అద్భుతమైన ప్రసంగాలు గంటల కొద్దీ ఇవ్వగలుగుతాను, ఆ విధంగా అనుకున్నటువంటి అహంకారముతో కూడిన పాండిత్యముతో ఆత్మతత్వము బోధపడదు. భగవాను వచనం. అభ్యసూయకు మూలము, అక్కడ అనసూయ అన్నాడు 13:31లో, 13:32, 13 కాదు 3:31లో, తర్వాత 3:32లో ఏమన్నాడు? అభ్యసూయ అన్నాడు. ఇక్కడ కూడా ఏమన్నాడు? అభ్యసూయకు మూలము అహంకారం, అంటే దేహాభిమానము, అంటే ఆత్మజ్ఞానం లేకపోవటము. ఖండించేవాడికి కాదండి మనం జ్ఞానం లభిస్తుంది. ఎవరికి లభిస్తోంది? ఖండించేవాడికి జ్ఞానం లభించదండి, కోరుకునేవాడికి జ్ఞానము లభిస్తుంది. వినయమే జ్ఞానానికి ద్వారము. అర్థం చేసుకోండి, వినయమే జ్ఞానానికి ద్వారము. ఇంకొక ఉపనిషత్ మంత్రం తీసుకుని ఎపిసోడ్ మనం సంపన్నం చేసుకుందామండి. ఇది కఠోపనిషత్తు 1:2:24. దీంట్లో కూడా ముఖ్యమైన విషయం ఉంది. కఠోపనిషత్తు 1:2:24. నావిరతో దుశ్చరితాన్నా శాంతో, అంటే ఏంటి? నా అవిరత దుశ్చరితాత్ నా అశాంత నా అసమాహిత నా అశాంత మానస వాపి ప్రజ్ఞానేన ఏనం ఆప్నుయాత్. ఇది మంత్రం అండి. ఇక్కడ నా అవిరత దుశ్చరితాత్ అంటే ఏమిటి? కొంచెం పదవిచ్ఛేదన చేద్దాం. నా అవిరత దుశ్చరితాత్ అన్నాడు అంటే చెడు నడవడికని మాననివాడు, చెడు మార్గాన్ని విడవనిటువంటి వాడు. ఈ మార్గము దేవాభిమానము, విషయ వికారాల వలయంలో కూరుకున్న మార్గముల వల్ల నీ జీవితం అధోగతి పాలవుతుందిరా అని చెప్పినా కూడా విననివాడు, చెడు నడవడికని మాననివాడు. నా అశాంత అంటే, నా అశాంత అన్నాడు కదా, ఇంద్రియ నిగ్రహము లేనివాడు. నా అసమాహిత అన్నాడు కదా, నా అసమాహిత అంటే చిత్త ఏకాగ్రత లేనివాడు, చిత్త ఏకాగ్రత లేనివాడు. నా అశాంత మానస అన్నాడు కదా, ప్రశాంతత లేని మనస్సు గలవాడు. మనసులో అలజడి, టెన్షన్, అర్థమైందండి, స్ట్రెస్, రకరకాల పనికిరాని వ్యర్థ ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు పెట్టుకునే ఆ విధంగా గజిబిజిగా ఉన్నటువంటి వాడు అనమాట. కన్ఫ్యూజ్డ్ మైండ్ అని చెప్పొచ్చు. ప్రజ్ఞానేన అపి ఏనం నాప్నుయాత్. నాప్నుయాత్ అంటే నా ఆప్నుయాత్ అంటే ఏం చెప్తున్నాడు? కేవలం తన మేధస్సు లేదా శాస్త్రజ్ఞానము చేత మాత్రమే ఈ ఆత్మతత్వాన్ని, అంటే పరమాత్మ యొక్క ప్రాప్తిని పొందలేడు అని ఈ మంత్రం మనకి చెప్తుందండి. ఒక పారాగ్రాఫ్ చెప్పి మీకు కంప్లీట్ చేస్తానండి. ఏం చెప్తుంది ఈ యొక్క ఉపనిషత్తు? ఏం చెప్తుందంటే, దుష్టాచరణాన్ని వీడనివాడు, ఇంద్రియ నిగ్రహము లేనివాడు, ఏకాగ్రత లేనివాడు, మానసిక ప్రశాంతత లేనివాడు, కేవలం శాస్త్రజ్ఞానము లేదా మేధస్సు వలన మాత్రమే ఆత్మతత్వాన్ని గ్రహించలేడు. అహంకారము, విమర్శ, దోషదృష్టి గల మనస్సు సత్యాన్ని గ్రహించలేదు. ప్రవర్తనలో పవిత్రత, ఇంద్రియ నిగ్రహము, ప్రశాంతత ఉన్న వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అర్థమైందండి? ఇప్పుడు ఈ విషయాన్ని మనం ముందుకు తీసుకుని వెళదాం తదుపరి ఎపిసోడ్లో. ఇక్కడ మనం ఏం తెలుసుకున్నామండి? ఈ విధంగా శాస్త్రజ్ఞానం వల్ల, కేవలం ఉపన్యాసాలు వినటం వల్ల, ధార్మిక గ్రంథాల పఠన పారాయణ శ్రవణం వల్ల, దీనివల్ల కాదు. అహంకారం వెళ్ళాలంటే దేహాభిమానాన్ని విడిచిపెట్టాలి. అంటే దానికోసం ఆత్మజ్ఞానం, అంటే ఆత్మతత్వము, పరమాత్మ తత్వము, రాజయోగము, ఇవన్నీ కూడా మనకు అర్థం కావాలి. ఇదే భగవద్గీత యొక్క మూల సిద్ధాంతం. ఇక్కడతో మన చర్చని ముగించుకొని తదుపరి ఎపిసోడ్లో ఇదే విషయాన్ని మనం కొనసాగిద్దామండి. తదుపరి ఎపిసోడ్లో మోస్ట్లీ నేను ఈ యొక్క 18వ అధ్యాయంలోని 67వ శ్లోకంలోని చర్చని మనం కంక్లూడ్ చేసే ప్రయత్నం చేద్దామండి. ఓకేనండి? అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.